నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపాలిటీ అభివృద్ధి తాము చేశామనడం అబద్ధం. టీఆర్ఎస్ పై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర నాయకుడు బూరా నర్సయ్య గౌడ్. నార్కట్పల్లి బాజాకుంట సర్పంచ్ ని సస్పెండ్ చేయాలి. కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ప్రియదర్శిని మేడి. ముత్యాలంపాడులో దారుణ హత్య. బీజేపీ అధ్యక్షుడు బాలాజీ కుమారెడ్డిని చంపేసిన దుండగులు. బట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం. పీసీసీ కమిటీ ప్రకటనపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ రోడ్లను చూస్తే ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందో తెలుస్తోందని మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ అన్నారు. హుజూర్ నగర్లో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది టీఆర్ఎస్ కాదని అవి కేంద్ర ప్రభుత్వ నిధులన్నారు. అబద్దాలు ఆడటంలో కేసీఆర్ దిట్ట అన్నారు. ఇదంతా తామే చేశామని టీఆర్ఎస్ చెప్పుకోవడం సిగ్గుచేటని బూరా నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. ఉన్న పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఉన్న పథకం రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇతరత్ర సంక్షేమ ఆసరా పెన్షన్స్ కానీ ఇవన్నీ కాదు. ప్లస్ మీకు ఇప్పుడే చెప్పాను, డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ పెయిడ్ 100% అయితే. రాజకీయాలకు వస్తే ప్రగతి భవను కల్వకుంట్ల ప్రగతి భవన్ కాదు, తెలంగాణ ప్రగతి భవన్ అవుతుంది. 3 టీఆర్ఎస్ ఇప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా కల్వకుంట్ల కుటుంబీకులే ముఖ్యమంత్రి అవుతారు. కానీ బీజేపీ వస్తే ఒక దళితుడు ముఖ్యమంత్రి కావచ్చు, ఒక బీసీ ముఖ్యమంత్రి కావచ్చు, ఒక రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావచ్చు. కులాలకు మతాలకు అతీతంగా ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. వైద్యం, ఈరోజు వైద్యం అనేది సామాన్య ప్రజలకు ప్రధాన సమస్య. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఒక రోజుకి ₹1,00,000 అవుతుంది. 10 రోజులు బై ఛాన్స్ ఉంటే 10 లక్షలు. కానీ పేద మధ్యతరగతి వర్గాలకు నాణ్యమైనటువంటి కార్పొరేట్ ప్రభుత్వం ద్వారా ఇప్పించే బాధ్యత బీజేపీ ప్రభుత్వం. వైద్యం కూడా అదే ఉంటుంది. దానికంటే రాజకీయ అవినీతి అంతమైంది. రాజకీయ ఇక్కడ పందికొక్కుల్లాగా అందరు తింటున్నారు కదా, సైకిల్ లేదు కూడా బిలియనీర్లు అయింది. రాజకీయ అవినీతి ప్రధానమంత్రి మోడీ గారు సహించే ప్రసక్తే ఉండదు. ఆయన తిననీయడు. మీ బీజేపీ పార్టీ తినడు, మీరు తిననీయదు. నియోజకవర్గంలో మా యొక్క అధ్యక్షుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాల మీద మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇంట గెలిచి రచ్చగలమని చెప్తాం. ఈరోజు హుజూర్ నగర్ రోడ్డు చూస్తే చాలు, అద్దంలో ఉన్నాయా లేకుంటే చంద్రుడి మీద గుంతల్లాగా ఉన్నాయో వారికి అర్థమైంది. ఇక్కడ రోడ్ల మీద మామూలు స్త్రీ కూడా గర్భవతి రోడ్డు మీద పోతే డెలివరీ అయ్యే అవకాశం ఉన్నది. అంత ఘోరంగా గుంత. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గతంలో ఇక్కడ 2018 ఎన్నికలప్పుడు పోడు భూములు చేవేసుకొని పరిష్కరిస్తా అని చెప్పారు. పోడు పోయింది కానీ గోడు మిగిలింది. ఎన్నికలు అయిపోయినాయి, గెలిచారు. పోడు గిరిజనులు మొత్తం పోడు బాధలో ఉన్నారు, కానీ గోడు మాత్రం వీల్చిపోయారు. గతంలో 2018 ఎన్నికల్లో ఈరోజు ఇక్కడ కృష్ణానది మీద 16-18 లిఫ్ట్లు ఉన్నాయి. పెద్ద ఖర్చు కూడా ఏం కాదు, 6 కోట్లు పెడితే అయిపోతుంది. గుట్టికెక్కనమ్మ ఆకాశాన్ని నిచ్చలేసినట్టు 6 కోట్లు పెట్టి 16 లిఫ్ట్లు మెయింటైన్ చేయలేని ముఖ్యమంత్రి భారతదేశం మొత్తం 70,000 TMs లిఫ్ట్ చేసేసి భారతదేశంలో పోస్తారు. చాలా విచిత్రం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పదవులు అనుభవించారు. కానీ 2,000 ఇండ్లకు వారు కట్టి అర్థార్థంగా వదిలిపెట్టిపోయారు. కానీ ఈ యొక్క 8.5 సంవత్సరాలుగా 30 కోట్లు, కేవలం 30 కోర్స్ 30 కోట్ల రూపాయలు ఇస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, వాటర్ సప్లై, ఇంటర్నల్ రోడ్స్ వేస్తే ఇక్కడ 2,000 కుటుంబాలకు 100 కుటుంబాలకు శాశ్వత హౌసింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గొర్రెల స్కీమ్ పెట్టారు. గొర్రెల స్కీము ఎవరి పైసలు? కేంద్రం నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు తెచ్చి సొమ్మొక్కటిది సోకొక్కటి అన్నట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేంద్ర సంస్థ యొక్క అప్పులు దగ్గర తీసుకొచ్చి 25 ఏళ్ల తర్వాత కడతానని చెప్పేసి ఇక్కడ ఏదో తానే ఇస్తున్నట్లు భ్రమ కల్పించి ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్నారు.
ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. అందుకొరకు ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీఆర్ఎస్ ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ గారి వాగ్దానాలు ఎవరు నమ్మట్లేదు. వారు కిలో బంగారం ఇచ్చినా కూడా, నిజంగా బంగారం ఇచ్చినా కూడా దాన్ని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. అందుకొరకు తెలంగాణలో ప్రజలు నమ్మట్లేదు కాబట్టి ఈరోజు దేశం మీద పడ్డారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమయ్యే వరకు చాలా టైం పడుతుంది. వారికి తెలంగాణ మోడల్ దేశానికి మోడల్ అని చెప్తున్నారు. వాట్ ఈజ్ తెలంగాణ మోడల్? మీరు ప్రగతి భవన్లో ఎవరికి రానియరు, అహంకారం. మీరు ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేస్తారు, అహంకారం. అంటే అహంకారం మోడల్. అప్పులు కుప్పలుగా తెచ్చారు. 63,000 కోట్లు ఉన్నటువంటి అప్పుని ఈరోజు 5 లక్షల కోట్ల అప్పు తెచ్చారు. అప్పు మోడలు. అవినీతి. తెలంగాణలో జరిగినటువంటి అవినీతి భారతదేశంలో ఎక్కడ జరగట్లేదు. అంటే అహంకారము, అప్పు, అవినీతి భారతదేశానికి మీరు చూపెట్టబోయే మోడల్. అందుకని ప్రజలు కరెంటు ద్వారా 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఉచిత కరెంటు ద్వారా 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. అందులో ఫామ్ హౌజులు, వ్యవసాయం పేరు మీద 100,000 ఎకరాలు ఉన్నోళ్ళు, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, భూనర్స గౌడ్ లాంటి వాళ్ళు, పోచారం శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉచిత కరెంటు అనుభవిస్తున్నారు. మన ఇంక మల్లారెడ్డికి తక్కువలేదు, ఆయనకు టాప్ మల్లారెడ్డి. వీళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలి. పేద ప్రజలకి ఇవ్వాలి, పేద రైతులకి ఇవ్వాలి. బాగా బీజేపీ సిద్ధాంతం ఏంటి? ఈ యొక్క మెర్సిడీస్ బెంజ్లు, BMW 100,000 ఎకరాలు ఫామ్ హౌస్ల పేరు మీద ఏదైతే పేదల సొమ్ములు కొల్లగొట్టే వాళ్ళందరికీ మీటర్లు వాళ్ళకు పెడతాం, వాళ్ళకు కూడా పెడతాం, పొలాలకే కాదు. వాళ్ళ మనం మీటర్ పెట్టాం కదా మల్లారెడ్డికి. అక్రమ సంపాదించే ఎమ్మెల్యేలందరికీ మీటర్ పెడతాం. దయచేసి జర్నలిస్ట్ మిత్రులు అక్రమ సంపాదన ఉన్నోళ్ళదందరినీ లిస్ట్ చేయండి. 10% మీకు వస్తుంది, సీక్రెట్గా ఉంటుంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మినిస్టర్లు కానీ, ఫామ్ హౌజులు, దమ్మిడి ఆదాయ ఇన్కమ్ లేని వాళ్ళు 100 ఎకరాలు సంపాదించారు. మీకు తెలుసు. విల్లాలు కొన్నారు, ప్రగతి వాళ్ళు కట్టారు, బినామీ పెట్టుబడులు పెట్టారు. మీరు లిస్ట్ చేయండి, 10% మీకు గ్యారంటీ. భూనర్సయ్య గౌడ్ ఇస్తాడు, వాదా చేస్తుండు మీకు. మీ యొక్క ఇంక్లూడింగ్ ఫీల్ న్యూస్, నమస్తే తెలంగాణలో కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది. గోప్యంగా సీక్రెట్గా ఉంచే బాధ్యత మాది. మీ దగ్గర ప్రజలు కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు. మీ యొక్క నియోజకవర్గ ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి. ఇదే హుజూర్ నగర్లో మా యొక్క భాగ్యారెడ్డి, మా యొక్క కార్యవర్గం యొక్క ఆధ్వర్యంలో 5,000 ప్రధానమంత్రి ఆవాస యోజన కింద డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత మాది. కావాలంటే మీరు అప్లికేషన్స్ ఇవ్వండి, మీకు ఎన్నికల ముందు తీసుకుంటాం. నిజమైనటువంటి, ఇక్కడ మా దగ్గర ఎమ్మెల్యే ఎంపీ కోటలు, పార్టీ కోట ఉండదు. నిజమైనటువంటి ఇల్లు లేనటువంటి పేద కుటుంబాలు ఇవ్వండి. దట్ ఈస్ అవర్. మేము ఇస్తాం, షూరిటీ ఇస్తాం. అది మా యొక్క పనితనం. ఈరోజు ప్రధానమంత్రి గారు నిన్ననే అద్భుతమైన ఎయిర్పోర్టు మొదలు మా భాగ్యారెడ్డి గారి దగ్గర ఉండి వాళ్ళందరినీ సొసైటీ చేపించి వాళ్ళే చేసుకుంటారు. మీకు చేత కాకుండా మాతో చేత కాదు, మా దగ్గర 30 కోట్లు లేవు అని చెప్పండి. మా యొక్క బీజేపీ నాయకులే దగ్గరుండి వాళ్ళని సొసైటీ నిస్వార్థంగా, ఓన్లీ ఎమ్మెల్యే కోటాలు, ఎంపీ కోటాలు అని కాకుండా నిస్వార్థంగా అర్హులైన వాళ్లకు ఎలా చేయండి. దానికి అనుసంధానంగా ప్రధానమంత్రి ఆవాస యోజనకు సంబంధించిన నిధులు తీసుకొచ్చైనా, మా కేంద్ర ప్రభుత్వం ఒప్పించైనా దాన్ని నివాస యోగ్యం కల్పించే బాధ్యత మాది. మీరు అది చేయరు. ఖమ్మం నుంచి విజయవాడకు జాతీయ రహదారి అయింది, ఖమ్మం నుంచి కోదాడకు జాతీయ రహదారి అయింది. ఇంకొకరు దయచేసి ప్రజలు విఘ్నతతో ఆలోచించండి. సంక్షేమ పథకాలు కేసీఆర్ ఇవ్వట్లేదు. సంక్షేమ పథకాలు మద్యం అమ్మకం. మీరు నిజంగా దండం పెట్టాలంటే రాయల్ దండం పెట్టండి. ఎందుకంటే రాయల్ ద్వారా అమ్మకం ద్వారా వచ్చేటువంటి మద్యంతోనే 45,000 కోట్లు వస్తే 36,000 కోట్లు ఆయన ఖర్చు పెట్టేసి ఆ 9,000 కోట్లు వారికి మిగులుతున్నాయి. అందుకొరకు మద్యం మొత్తం బాగా మరిగి ఢిల్లీ వరకు పాకుతున్నారు. అందుకొరకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్కసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి.
జాతీయ రహదారులు అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు వస్తుంది. వెయిట్ అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ నార్కట్పల్లి మండలం బాజాకుంట గ్రామ సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రియదర్శిని మేడి కోరారు. దళితులపై దాడి చేసిన సర్పంచ్పై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. దళిత ముఖ్యమంత్రి నినాదం ఈ దశాబ్దపు గరాన మోసం అన్నారు. దళిత బంధు ఈ దశాబ్దపు గరాన మోసం అన్నారు. ఒకవైపు దళిత బంధు ఇస్తూ మరొక వైపు దళితులపై దాడులు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. దాడి చేసిన సర్పంచ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. అగ్రకుల అహంకారం నశించాలి, అగ్రకుల అహంకారం నశించాలి, అగ్రకుల అహంకారం వదిలాలి. బహుజన్ సమాజ్ పార్టీ వదిలాలి, బహుజన్ సమాజ్ పార్టీ వదిలాలి. సర్పంచ్ సరితపై ఎస్సీ అట్రాసిటీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముత్యాలంపాడులో దారుణ హత్య చోటు చేసుకుంది. టేకులపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు దారావత్ బాలాజీ కుమారుడిని కొందరు దుండగులు చంపివేశారు. ముత్యాలంపాడు క్రీడా ప్రాంగణంలో మృతదేహం లభ్యమైంది. సిఐఎస్ఐలు హత్యపై విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్లోని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత బట్టి విక్రమార్క నివాసంలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శ్రీధర్ బాబు, మధు యాష్కి, విహెచ్ మహేష్ రెడ్డి, కోదండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీసీసీ కమిటీ ప్రకటనపై చర్చ జరిగినట్లు సమాచారం. పీసీసీ కమిటీ నియామకంపై కొందరు నేతల్లో అసంతృప్తి ఉంది. కమిటీ నియామకం తర్వాత వ్యక్తమవుతున్న అసంతృప్తి నేపథ్యంలో బట్టి విక్రమార్క నివాసంలో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె రూరల్ మండలంలో మాండూస్ తుఫాను కారణంగా కురిసిన వర్షాలతో నిండిన చెరువుల పరిస్థితి పరిశీలించామని మదనపల్లి ఎంపీడీఓ తాజ్ మన్సూర్ తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా చెరువు కట్టల పటిష్టతను పరిశీలించారు. పంట, ఆస్తి నష్టంకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఎంపీడీఓ వివరించారు.
తీస్తున్నా సార్. తిరుమలలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఖాళీగా ఉన్న దుకాణంలోకి వెళ్లి దుకాణంలో ఉన్న గల్లె పెట్టెలో డబ్బు అంతా దోచుకొని వెళ్లిపోతుండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆ వ్యక్తి గత నెల రోజులుగా తిరుమలలో దొంగతనాలు చేస్తున్నాడు. ఇతని టార్గెట్ ఎవరు లేని సమయంలో షాపుల్లో దూరి గల్లా బాక్సులోని డబ్బులు అపహరించాడు. ఇతని షార్ట్, ముఖానికి మాస్క్ తప్పనిసరిగా ధరించి దొంగతనాలు చేస్తాడు. ఇదివరకు ఎన్ఎన్సీ షెడ్ ఆస్థాన మండపంలో దొంగతనం చేశాడు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుప్పం శాంతిపురం మండలం శివకూరుబోరు గ్రామంలో స్థల వివాదం నెలకొంది. తాము 20 ఏళ్లుగా శివకూరుబోరులో నివసిస్తున్నామని, 10 సంవత్సరాలుగా స్థలం వివాదం నెలకొందని బాధితుడు గంగప్ప తెలిపారు. తన పెద్దనాన్న తిప్పన్న, ఆయన కుమారుడు దౌర్జన్యంగా తమ స్థలంలోకి వచ్చి ఇళ్లను కూల్చివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ పదవిలో ఉండడంతోనే ఆయన ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని బాధితుడు గంగప్ప వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. గంగప్ప, మా నాయన పేరు ఆర్ వెంకటస్వామి. మాది శివకూరుబోరు గ్రామం, చెంగువాల పంచాయతీ. మేము గత 60 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉన్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చి మా పెదనాయన అయినటువంటి తిప్పన్న వాళ్ళ కొడుకు వచ్చి మా ఇల్లుని కూల్చేసినారు. ఎందుకు కూల్చేసినారంటే ఇప్పుడు మాకు ఎక్కువ బాగుంది, మీకు ఎక్కువ బాగుంది అనేసి దౌర్జన్యంగా వచ్చి మా ఇల్లు దెబ్బేసినారు. మేము లేని టైంలో వచ్చి దెబ్బేసినారు. ఆ ఇంట్లో కాపురం ఉన్నారా? ఉన్నామన్నా. వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆపకి ఇల్లు కట్టుకొని ఆపకి వెళ్ళిపోయినారు. వాళ్ళ పిన్నయ్యోళ్ళకి ఇల్లు లేదని చెప్పేసి వాళ్ళు ఈ పక్క ఉన్నారు. మాకు ఇల్లు ఆ పక్క మేము ఆ పక్క కట్టుకునేసి ఈ పక్క మేము పెట్టేసి ఆవులో గొర్రెలు కట్టేసుకుంటా ఉన్నాం.
తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని విజయవాడ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాలకులను పాపాత్ములుగా చిత్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తెలంగాణ రాష్ట్ర విద్యార్థులలో విద్వేషాన్ని రేకెత్తించేలా పాఠాలను ఎందుకు లిఖించారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ప్రజలపై విషయం చిమ్మే మీకు జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అర్హత ఉందా అని నిలదీశారు. ఈ విషయంలో కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలని 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుండి రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని రేకెత్తించేలా ఉన్న పాఠాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే పక్క రాష్ట్రాల్లో పర్యటించే హక్కు ఉంటుందని సూచించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల, ఈ ప్రాంతం యొక్క నాయకుల పట్ల మీ యొక్క విద్యార్థుల్లో యువతలో విషము నింపేటువంటి 8వ తరగతి పాఠ్యాంశంలో అధికారికమైనటువంటి యొక్క పాఠాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తొలగించమని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ దేశం ఔన్నత్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, విలువను గౌరవించే వ్యక్తులు మాత్రమే జాతీయ పార్టీ పెట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తారు. జాతీయ భావాలు ఉండాలి. సంకుచిత మనస్తత్వంతో మీరు విద్వేషాలు, విషాన్ని నింపేటువంటి ఇంకా ఈ పాఠ్యాంశాల్లో ఉంచుకొని ఆంధ్ర రాష్ట్రంలో మీరు కార్యాలయాలు, పర్యటనలు చేయడం అనేటువంటిది, మీ నేతలు రావడం అనేటువంటిది సిగ్గుచేటు. తక్షణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి మీ యొక్క అధికారిక తెలంగాణ రాష్ట్రంలో పాఠ్యాంశంలోని పాఠాన్ని తొలగించి తర్వాత ఈ దేశంలో పర్యటిస్తే ప్రజలు స్వాగతిస్తారని బీజేపీ గుర్తు చేస్తుంది. ఏలూరులో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. వర్షాల కారణంగా తడిచిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. గారి ఫోటోలు వెంటనే రైతు పాస్బుక్ మీద జగన్ గారి ఫోటోలు వెంటనే రైతు పాస్బుక్ మీద ఆస్తి మాది ఫోటోలు మీవా సోము వీర్రాజు గారి నాయకత్వం సోము వీర్రాజు గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు ఆస్తులు మావి ఫోటోలు మీవా పాస్బుక్ మీద జగన్ గారి ఫోటో పాస్బుక్ మీద జగన్ గారి ఫోటోలు వెంటనే ప్రకటించినప్పటికి కూడా మిల్లర్లలే ఈవేళ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపున వర్షాలు ముప్పుతో రైతాంగం ధాన్యం తేమతో మునిగిపోయి ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమాత్రం కూడా వారికి సహాయం ప్రకటించడం కానీ, తేమ ఉందని నెపంతో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతు మీద వ్యతిరేక ఆలోచనలతో, వ్యతిరేక చర్యలతో ముప్పేట దాడికి వైసీపీ ప్రభుత్వం పూనుకోవడం బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైనటువంటి ధర్నాల్ని కడప, అనంతపురం, ఈవేళ భీమవరం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్ గారి ఫోటోలు వెంటనే రైతు పాస్బుక్ మీద జగన్ గారి ఫోటోలు వెంటనే రైతు పాస్బుక్ మీద ఆస్తి మాది ఫోటోలు మీవా సోము వీర్రాజు గారి నాయకత్వం సోము వీర్రాజు గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ
రైతు వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, ఆస్తులు మావి ఫోటోలు మీవా, పాస్బుక్ల మీద జగన్ గారి ఫోటో, పాస్బుక్ల మీద జగన్ గారి ఫోటోలు వెంటనే ప్రకటించినప్పటికి కూడా మిల్లర్లలే ఈవేళ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపున వర్షాలు ముప్పుతో రైతాంగం ధాన్యం తేమతో మునిగిపోయి ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమాత్రం కూడా వారికి సహాయం ప్రకటించడం కానీ, తేమ ఉందని నెపంతో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతు మీద వ్యతిరేక ఆలోచనలతో, వ్యతిరేక చర్యలతో ముప్పేట దాడికి వైసీపీ ప్రభుత్వం పూనుకోవడం బీజేపీ తీవ్రంగా ఖండిస్తూ కిసాన్ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైనటువంటి ధర్నాలని కడప, అనంతపురం, ఈవేళ భీమవరం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. బీజేపీ ప్రధానమైన డిమాండ్ రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, సకాలంలో కొనుగోలు చేయాలి, తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, సివిల్ సప్లై డిపార్ట్మెంటు, మిల్లర్లు రైతాంగం మీద వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, అవినీతికరమైనటువంటి ఆలోచనలు, వాళ్ళకి సరైన సమయంలో బస్తాలు ఇవ్వకపోవడం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవ్వకపోవడం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ప్రతి జిల్లాలో మిల్లర్ల యొక్క ప్రభావంతో సివిల్ సప్లై అధికారులు, మిల్లర్లు కలిసి పంచుకోవడం, ఆ ట్రాన్స్పోర్ట్ ప్రతి జిల్లాలో కూడా 50-60 కోట్లు ఉంటుంది. దాన్ని సివిల్ సప్లై అధికారుల యొక్క ప్రమేయంతో రైతుకి ఇవ్వకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా లంచాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అనేక రోజులుగా కొనసాగిస్తున్నారు. ధాన్యానికి సంచులు ఇవ్వడం మూలంగా, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవ్వడం మూలంగా, గిట్టుబాటు ధర ఇవ్వడం మూలంగా, సరైనటువంటి సమయంలో కొనడం మూలంగా, మిల్లర్లే కొనే విధంగా, వాళ్ళకి బకాయిలు చెల్లించని విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మున్సిపాలిటీ అభివృద్ధే తాము చేశామనడం అబద్ధం. టీఆర్ఎస్ పై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర నాయకుడు బూరా నర్సయ్య గౌడ్. నార్కట్పల్లి బాజాకుంట సర్పంచ్ ని సస్పెండ్ చేయాలి. కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ప్రియదర్శిని మేడి. ముత్యాలంపాడులో దారుణ హత్య. బీజేపీ అధ్యక్షుడు బాలాజీ కుమారెడ్డిని చంపేసిన దుండగులు. బట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం. పీసీసీ కమిటీ ప్రకటనపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.